తీసుకోవడానికి లేదు. తీసుకుందామంటే తీసుకోలేదు. పైనుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. పైనుంచి ఎట్లా పోతాం? ఎటు పక్క లేదురా, పక్కల నుంచి పోవాలంట. వాళ్ళ పక్కలు నువ్వు అయితే నడుచుకుంటావు. ఇలా పోతుంది రండి. వాగు పెద్ద వాగు వస్తుంది బయట. అయితే మనం బ్రిడ్జ్ కింద పడుతుంది. ఇప్పుడు చూస్తే రావాలా చెప్పు, ఒక వీడియో తీసి పెడదాం. అబ్బాయి అలారం నాకైతే నిద్ర వస్తుంది తెలుసా. అసలు మేము ఎటు పోతున్నామో ఏం చేస్తున్నామో మాకే అర్థం అవుతలేదు. యాక్చువల్గా ఒక రూట్ నుంచి పోవాల్సింది ఇంకొక రూట్ నుంచి పోయినాం. ఏ నుంచి పోవాలో తెలియక మళ్ళీ లొకేషన్ పెట్టుకొని మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసినాం. మేము ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ అక్కడేమో రోడ్ బ్లాక్ అయిపోయింది, ముందుకు వెళ్తేనేమో సరిగా రూట్ లేదు. ఏం చేయాలో అర్థం కాక చూడండి మళ్ళీ అటు తిరిగి ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ మేము ఆ రోడ్ బ్లాక్ అయిన దగ్గరికి వచ్చినాం. అక్కడ నుంచి వెళ్తే కార్ ఎక్కడ మళ్ళీ పోద్దు అని మా భయం మాకు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి స్టంట్లు చేయడం ఎవర్ ఆఫ్టర్. ఇది నేను ఫస్ట్ టైం తల్లి. అంకుల్ ఎంత బాగా వచ్చిండు. పొద్దు నవ్యాకి టెన్షన్ ఉంది అసలు. నువ్వు పోరా అయ్యా, నువ్వు పోతే మాకు కొంచెం నమ్మకం వస్తుంది. నువ్వు తలుచుకున్నట్టేలే. ఒకసారి డ్రైవర్ గా చేద్దామా? ఊరి కాదు అక్కడ ఆయిందని మనం ఆయన. నాకు టెన్షన్ కింద అమ్మా 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం. మా ఫోన్ వాడిటే వచ్చేస్తుండ. ఇట్లాంటి టైంలోనే వర్షం ఎందుకు పడ్డదా అని చెప్పి బోరి అమ్మ. అంకుల్ బండి ఇరికిందా? సాహసాలు అవసరమా అంకుల్? కార్లు మేమే పోతున్నాం, బండి మీరు అవసరమా? బస్ వస్తుంది. బస్ వస్తుంది. అయ్యో గంట అయితే నాకు తెలిసి. నాకు అసలు షూట్ అంటే ఏడుపు వస్తుంది అలా వర్షానికి. మీరు ఎంత పోతున్నా అయిపోయింది. ఒకసారి గట్టి పెట్టారు బండి, బస్ వస్తుంది. అయ్యో బండి అక్కడ అంకుల్ బండి మధ్యలో పెట్టొచ్చింటారు. ఆడ ఏం అత్తలేదు దేవుడా అని వరితే ఈయన బండి మధ్యలో పెట్టొచ్చిండు అంకుల్జీ. అంకుల్ ఏమో అయింది, ఏదో సైడ్ సంథింగ్ ఏదో ఉంటుందంట, అందులో ఏదో గడ్డి ఏదో సంథింగ్ పెట్టిండు. పెట్టి అక్కడి నుంచి తీసిండు అంకుల్. అంకుల్కి ధైర్యం ఎక్కువ. అది ఊరు, మనం పోతేనే పోతారు. ఏం చేద్దాం? బండి ఆఫ్ చేసుకున్నాను. మీ కాన్ఫిడెంట్ ఓకే, మాకేం ప్రాబ్లం లేదు. వీడియో రెడీ అయిపోయాం కాదు. నిజం చెప్పండి, మేకప్ వితౌట్ మేకప్ బాగున్నా కదా. నేను ఏడున్నా పోతా. అదిగోండి ఇక్కడ వర్షం వస్తుంది, పరిస్థితి ఏంటో తెలియదు. అన్న ఒకసారి ఉడుకుతున్నట్టు చేసి నచ్చికి బాగా ఏడుస్తుంది. ఎప్పుడు ఏడుస్తాను. ఒక ఎలక పిల్ల చూస్తుంది కదా ఉంటారు. ఎలక బయట అందరాని అందమున్న పిల్ల నీకు అది బదా వర్షం వస్తుంది కదా. మౌనిక ఇవాళ వాళ్ళ
వర్షం స్టార్ట్ అయింది. మాదేం లేదు, అయినా లేటు. మా సమ్మర్ మేము ఎప్పుడో వచ్చినాం. ఎప్పుడు 8 గంటలకు వచ్చినాయి. నీకు ఫోన్ చేసాం చూడు అరుణ్. అప్పుడు ఆల్రెడీ మేము వచ్చేసినాం కదా అప్పటికి ఇక్కడికి. టిఫిన్ కూడా చేసేసి రెడీ కూర్చున్నాం మేము. మరి దిగమన్నా ఇంకేం. ఇప్పుడు స్టార్ట్ చేసే టైంకి వర్షం పడుతుంది ఇట్లా. అలాంటి చూడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. నీకు బోర్ కొడుతుంది కావచ్చు బయట ఎప్పుడు ఏమొచ్చినా ఏం మాట్లాడబోతే అయ్యానం అయితే అస్సలు మాట్లాడాడు. అయ్యి మా ఫ్యాన్స్ నేను సేఫ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను అన్న కారే నేను సజెస్ట్ చేస్తాను. ఎప్పుడు అంటే నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం. మా తమ్ముడు వస్తాడు, లేదంటే అన్న వస్తాడు. అన్న వస్తాడు, ఎవరిని తీసుకెళ్ళను అసలు బయటికి. తిలక్ అంటాడు. ఒకప్పుడు తిలక్ నా పార్ట్నర్ మీన్స్ సాంగ్ లో ఒకప్పుడు పార్ట్నర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి నిలబడ్డా ఇది మాత్రం నిలబడలేదు. కొరియోగ్రాఫర్ మేము అలా స్టూడెంట్స్. అక్కడ మా గర్ల్స్ చిందేస్తూ చిందేరా మన్నంటే బాగుండదు. అందమైన అమ్మాయిలు. గుడ్డిగా తిరుగు. నేను అలాంటి తెచ్చిన దగ్గర అదే ఉంది రాక్షసులు పని తింటున్నాం మేమైతే. మా కారు బ్రో అయితే ఎవరితో మాట్లాడు బయట. నేను ఇక్కడ నుంచి రూట్ ఉందని అసలు దుంకి ఎట్లా నాకు కాలు నొప్పి ఉంది తింటలే. బ్రో తిన్నాడు వచ్చింది, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చి కార్లో వచ్చి వీడియో మొత్తం చిన్నపిల్లల వాయిస్ ఉంది కదా. మేబీ నాకు ఎందుకు ఆ వాయిస్ అంటే చాలా మంచి అనిపిస్తుంది. నేను ఈవెన్ స్నాప్స్ పెట్టినా కూడా, ఏ వీడియో పెట్టినా కూడా నేను ఇట్లా స్పీడ్ మోషన్లోనే పెడతా. వీళ్ళిద్దరు దయ్యాలు. వాడు కొరియోగ్రఫీ వాడే చేయాలి. ఎట్లా తిరుగుతున్నారు ఇద్దరు తోడు దొంగలు. బట్ ఆ రోజు ఎండ, మళ్ళీ షూట్ లేట్ అయిపోయింది. అసలు ఎందుకు అంత లేట్ అయిందో కూడా తెలియదు, కానీ ఫుల్ లేట్ అయిపోయింది షూట్ అయితే. ఇంకా బాగా ఎంత బాగుంది బయట. ఎవరి పిచ్చి వాళ్ళ కారణం ఇదిగోండి లొకేషన్. హలో ఓపిక లేదు తీసి ఓపిక
లొకేషన్ బాగా వస్తుందా బయటకి లేరు ఫోటో నల్లమగ పొడి కమింగ్ ఇక వెళ్తాడు చెప్పు సో చెప్తాను చెప్పు ఏం లేదు ఫ్రెండ్స్ షూట్ అనొస్తుంది ఇంత కార్లు వేసేసుకోమని అనుకుంటుంది ఓ పెద్ద నేను కష్టపడతాను అనుకుంటుంది ఏం కష్టపడ ఇక మధ్యలో ఇట్లా దీని వరకు ఏ మౌనిక నరుకుతా ఏ డింపుల్ ఏమున్నా అదే పని నీకు షూట్ చేసుకోమంటే అసలు మాటినదా అసలు అన్నం పెడతలేరు ఏమున్నా అయ్యో పాపం గడ్డి తింటున్నా నాశనం చెప్తాను పంట నాశనం చెప్తాను బాగుంది కానీ లొకేషన్ నాకు ఇక్కడ లొకేషన్ అయితే చాలా నచ్చింది యాక్చువల్గా. అన్ని పొలాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి సన్ చూస్తే మాత్రం చాలా బాగా కనబడుతుంది. ఏదో తనలాడుతున్నాం మేము ఇంకా అదొకటి ఇదొకటి చేస్తూ షూట్ చేస్తూ. కానీ లొకేషన్ మాత్రం చెప్తున్నాను కదా అద్దరిపోయింది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఈవినింగ్ టైంలో అన్ని పొలాలు, మళ్ళీ అన్ని పొలాల మధ్యలో మేము ఉన్నాం, షూట్ చేస్తున్నాం. ఇవాళంతా వెస్ట్రన్ గెటప్ అయినది. స్టిల్ ఇంకా షూట్ రన్ అవుతుంది, ఇంకా మా షూట్ కంప్లీట్ అవ్వలేదు. అంత చీకటి అయిపోయింది, ఇంకా హాఫ్ మిగిలింది. యాక్చువల్లీ వెదర్ అయితే బాగుంది. సో హాయ్ గాయ్స్ చెప్పు, నువ్వు చెప్పురా. హాయ్ గాయ్స్, షూట్ అయితే టైం అయితే 8 అవుతుంది గాయ్స్, ఇంకా షూట్ అవ్వలేదు. దీపక్ కొరియోగ్రాఫర్ ఇంకా లేట్ చేస్తున్నాడు గాయ్స్. అవ్వనివ్వట్లేదు ఫైనల్గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. వీళ్ళందరూ హన్మకొండలో దిగే బ్యాచ్, అంటే ఈవెన్ రేపు వాళ్ళకి షూట్ ఉంది. సో వాళ్ళందరిని అక్కడ దింపేసి నేను అయితే వెళ్ళిపోవడం. మేము ఏ కాస్ట్యూమ్లో అయితే లాస్ట్ చేసాము ఆ కాస్ట్యూమ్లోనే రిటర్న్ అయిపోయినాం. ఇంకా చేంజ్ చేసుకునే టైం కూడా లేదు, మాకు డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా లేదు. నాకు ఇప్పటికే లేట్ అవుతుందంటే గేట్ పడింది రైలుకు. ఆ లొకేషన్ చూస్తే నాకైతే అగరబత్తి సినిమానే గుర్తొచ్చింది. సేమ్ లొకేషన్ అంటే ఉన్నది, చూడండి ఎలా ఉందో. కానీ అందరం వెళ్ళేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్ళాం, చాలా బాగా. షూట్ అయిపోయింది, పోతున్నాము ఇంటికి. రూట్ డేంజర్ ఉంది, వీడి వరకేనే, ఇంకా నుంచి దాటినాక బాగానే ఉంది. ట్రైన్ ఎప్పుడు వస్తారా? అది అక్కడ బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ అవుతుంది. అక్కడ చిన్న బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్. అన్ని వెహికల్స్ అన్ని అలా వస్తున్నాయి. ఇంత పెద్ద ఉందా అనే నాకు తెలీదు సీరియస్గా, చాలా పెద్ద ఉంది. రాలేదు. మా స్లూప్ అయితే నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని చూస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చి నా ఇంటి ఫుడ్ తినే నాకు మనసులో ఉంటుంది. నా ఫేవరెట్ టమాటా ఎగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, అన్నిటికీ నాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో నా వ్లాగ్స్ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.